సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఒక డౌట్ అండి నేను మీకు అడగబోయేది. జనరల్గా మన గోల్ కోసం పరిగెత్తుతున్నప్పుడు ఎక్కడ దాకా వచ్చాం, రిజల్ట్ ఎలా ఉంది, ఇంకెంత దూరం ప్రయాణించాలి, నేను ఏమైపోతున్నాను, నేను కరెక్ట్గా సింక్లో వెళ్తున్నానా లేదా అనేటువంటి విషయం అవగాహనలోకి రాదు. ఇప్పటికీ కొంతమందికి స్ట్రీమ్ లైన్ చేసినా కూడా ఐడియా మీద వెళ్తున్నప్పుడు ఎంత దూరం వచ్చామన్న దాని మీద ఆ ట్రావెలింగ్లో మానసిక వేదన అయితే డెఫినెట్గా ఉంటుంది. అంటే మనం రీచ్ అవుతామా లేదా, రీచ్ అయ్యామా లేదా అనేటువంటి ఆ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ఊహకు కూడా కొన్నిసార్లు అందవు. ఒక మనిషి ఆ ఆలోచనని ఏ విధంగా పట్టుకోవాలి అంటే, నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను, ఏదైనా గోల్కి రీచ్ అయ్యేలా ఉందా లేదా అనేటువంటి ఆలోచన ఏ విధంగా పట్టుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అసలు? ఇది చాలామంది మెదళ్ళలో ఉన్న ప్రశ్న నాగరాజు. ఎందుకంటే పరుగు పందెం నడుస్తూనే ఉంటుంది, పందెంలో ఎక్కడ దాకా వచ్చామో మనకు తెలియదు. బ్రతుకు పందెంలో కూడా అంతే, బ్రతుకు పరుగులో కూడా అంతే. అవును. ఈ పరుగు ఆపేయాలా, చేరానా, ఇంకెంత దూరం ఉంది అన్నది వాళ్ళ భవిష్యత్తు కూడా కనపడదు. ఇవన్నీ ఇట్లా జరగడానికి కన్ఫ్యూజన్ ఉండటం కోసం నేను ఎక్కడ మొదలు పెట్టాను, ఎక్కడ దాకా చేరాను, ఎక్కడ దాకా చేరాలి అన్న ప్రశ్నలకి సమాధానం లేని కన్ఫ్యూజన్ మైండ్స్. ఎందుకు ఈ కన్ఫ్యూజన్లు ఉంటాయంటే, ప్రతి ఒక్కరికి ఇదే ప్రశ్న వేసుకోవాలని ఉంటుంది. నేను వేరే యామై, హూ యామై, నేనేంటి, నేను ఎక్కడున్నాను. ఈ ప్రశ్న వేసినప్పుడంతా అందరికీ అరే నేను ఇదైతే నేను సాధించాలని కోరికలు లేకపోతే నాకు చాలా ఉన్నాయి కదా, ఇది నేనైతే నేను ఎక్కడ దాకా వచ్చాను, అది తెలుసుకున్నాను, ఇది తెలుసుకున్నాను, ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎన్నో చేస్తున్నాను, కానీ ఎక్కడ దాకా వచ్చాను, అందుకుంటానా లేదా, నాకు అందుతుందా లేదా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే మనకు 3 రకాలైన మైండ్ సెట్ గల వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలి. 3 types of people in the world. ప్రపంచం మొత్తం నువ్వు జల్లెడ పడితే ఈ 3 రకాలైన వ్యక్తులే కనిపిస్తారు. ఈ 3 రకాలైన వ్యక్తుల్ని మనకు ఎప్పుడు అర్థం చేసుకుంటారో, ఈ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో, సెకండ్ జ్ఞానం ఏంటంటే నేను ఏ రకం అని, థర్డ్ జ్ఞానం ఏంటంటే నేను అవ్వాల్సిన రకం ఏంటి అని, ఫోర్త్ ఏంటంటే అవ్వాల్సిన రకం ఇదైతే నేను ఎలా చేరుకోవాలి అన్నది. ఇప్పుడు ఎలా చేరుకోవాలన్న పద్ధతులన్నీ తెలుసు మనకి. చాలా విషయాలు జనాలు బాగా చదువుతున్నారు, బాగా నేర్చుకుంటున్నారు, మన వీడియోల నుంచి చాలా తెలుసుకుంటున్నారు, కానీ నా పరిస్థితి తెలియట్లేదే అని ఎవరికి వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకోవాలని అంటే దే నీడ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ కేటగిరీ నాగరాజు, దే ఆర్ ద డూయర్స్. వీ ట్రస్ట్ ఓన్లీ డూయర్స్. అంటే పని చేసేవాళ్ళు, యాక్షన్ తీసుకునేవాళ్ళు, ముందుకెళ్ళేవాళ్ళు, పొద్దున్నే నిద్ర లేచి దుప్పటి మడత పెట్టేవాళ్ళు, ఇంట్లో పుస్తకాలు చిందరబందర పడి ఉంటే సర్ది ఇప్పుడు బయలుదేరదాం అనుకునేవాళ్ళు, ఒక కస్టమర్కో ఒక బిజినెస్ కోసమో బయలుదేరేటప్పుడు సిద్ధమై యాక్షన్ తీసుకునేవాళ్ళు డూయర్స్ని ట్రస్ట్ చేస్తారు. ఈ డూయర్స్ ఏంటంటే పని చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. నమ్మకాలు అన్నీ అందరికీ కామన్గా ఉంటాయి, అందరికీ కామన్ అన్ని నమ్మకాలు, కానీ ఈ నమ్మకాలతో వీళ్ళు పనిచేస్తారు. పని చేస్తే ఇట్లా ఉంటారు. ఇందాకను ఈయన గుర్తు చేసినట్టు స్టీవ్ జాబ్స్, ఓప్రా. సిమిలర్ క్వాలిటీ ఒకటి చెప్తాను సార్. అంటే నేను స్టీవ్ జాబ్స్ ఆల్మోస్ట్ నా లైఫ్లో మొత్తం ఒక్కొక్క స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇంకా సూసైడ్ అటెంప్ట్ అనుకోండి, ఒక బుక్ చదివాను, అది కూడా స్టీవ్ జాబ్స్కి సంబంధించినటువంటి బయోగ్రఫీ. ఆ బుక్ ఇప్పటికీ నా దగ్గరే ఉంది. అది నా జీవితం మొత్తాన్ని వేరే అది కదా స్టీవ్ జాబ్స్, నా జీవితం మొత్తాన్ని మార్చేసింది. అద్భుతమైన పుస్తకం. కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు. ఈ రోజుకి బుక్ మా ఇంట్లో ఉంది. బుక్ చూసినప్పుడల్లా నాకు ధైర్యం వస్తుంది. ఎలా అనంటే, మనకు నచ్చిన పనిని మనం ఎంత అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు మనిషి మనం ఎలా ఉన్నామో తయారవుతాము. ఇట్స్ నథింగ్ బట్ గోల్డ్ని తను ఎంత చెక్కితే అంత రూపం బయటకు వస్తుందో, ఎంత అందంగా వస్తుందో అలా తాను మలుచుకోవడమే కాదు, ఎప్పుడు ఆలోచన పని అంటే మీ ఫిజికల్గానే పని చేయక్కర్లేదు,
తన రంగంలో తను కొత్తగా ఆలోచించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తున్నాడు. అండ్ వన్ మోర్ నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే సిస్టమ్ కూడా తన్నే అడాప్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోయిన సందర్భం. తన కంపెనీ నుంచి తను బయటికి వెళ్ళిపోయినా కూడా ఆ సిస్టమ్ ఉంటేనే బాగుంటుంది, ఆ సిస్టమ్ అతను ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచనని రీక్రియేట్ చేసినటువంటి ఒక వ్యక్తి. ఇంప్రెషన్ ఇప్పటికీ కూడా ఆ బ్రాండ్ మీద ఇప్పటికీ స్టీవ్ జాబ్స్ ఈ రోజుకే యాపిల్ ఫోన్ ఎవరన్నా తీసుకొని ఉంటున్నారు అని అంటే ఆ మనిషి వాల్యూ పెరుగుతున్నట్టు చూస్తారు. రియలీ గ్రేట్. మనం ఇంకా గొప్పగా చెప్తే మన ఇండియనే సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ తన తోటి ఆటగాళ్ళందరూ గెలిచి పార్టీ చేసుకుంటుంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తే తప్ప మళ్ళీ నా నెక్స్ట్ విజయానికి నేను బాటలు వేయలేనని నమ్మి యాక్షన్లోకి దిగి డూయర్స్గా నిలబడి ఎంతోమంది ఎన్నో గొప్ప ఎత్తులు సాధించాలనుకున్న వాళ్ళకి మోటివేషన్గా నిలబడినవాడు సచిన్ టెండూల్కర్. ఎస్. రోడ్డు మీద చెత్త కాగితాలు ఎత్తుక్కుంటూ తన బతుకేంటో తన తండ్రి ఎవరో తెలియని పరిస్థితుల్లో తను కష్టపడి ఒక టీవీ యాంకర్గా తర్వాత డెవలప్ అయి ఉండొచ్చు, కానీ తన వాయిస్ని టెస్ట్ చేసుకుని ముందుకెళ్ళి అందరికీ కనిపించే ప్రతి పనిని వదలకుండా చేస్తూ వచ్చింది ఓప్రా. వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. యాజ్ ఎ యాంకర్ నాకు అడ్మిరేషన్ డెఫినెట్గా ఉంటుంది. కరెక్ట్. రోల్ మోడల్. రోల్ మోడల్. ప్రతి యాంకర్ అనుకుంటారు ఇట్లా మనం ఈ నుంచి నేర్చుకోవాలి అని, ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఆ క్వాలిటీ సార్ ఇంకంతే. వీళ్ళందరి జీవితం చూస్తే నా రాజు ఎప్పుడు ఏదైనా సరే దే హ్యావ్ డన్ అండ్ ప్రూవ్డ్ ఇట్. వాళ్ళకేం ఓవర్ నైట్ సక్సెస్ రాలేదు. అంటే ఎవరైనా ఆగిపోయి అక్కడే ముందుకు కదలకుండా ఊరికే ఆలోచిస్తూ ఉంటారే వాళ్ళందరికీ ఈ కేటగిరీ నుంచి తెలియాలి. బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్లందరిలోకి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన భారతదేశంతో మంచి సంబంధాలు. హీ హెస్ గాట్ అ వెరీ గుడ్ నేమ్. క్లీన్ చిట్ ఉన్న ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. వీళ్ళందరూ ఏదో ఒక పని చేస్తూ సాధించిన వాళ్ళే. లేకపోతే అసలు ఒక బ్లాక్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వడం అన్నది బరాక్ ఒబామానే ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో నవ్ వాట్ ఆమ్ ఐ సెయింగ్, ఈ కేటగిరీ ఇస్ ఎ డూయర్స్ కేటగిరీ. నవ్ థింక్ అబౌట్ ఇట్. యామ్ ఐ డూయింగ్ ఎవ్రీడే? పొద్దున్నే నేను ఏం చేయాలో చేస్తున్నానా, నా ఆలోచనలతోనే గడుపుతున్నానా? ఇక రెండో రకం ఏంటో చూద్దాం. వీళ్ళను వాచర్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు పని చేస్తుంటే చూస్తుండేవాళ్ళు, చూద్దాం ఈడెట్లా చేస్తారు, వాళ్ళు ఎలా సాధించారు. వీళ్ళకి ఏంటంటే తెలుసుకోవడం తప్ప వేరే ఏమీ చేయరు. వీళ్ళు ఎలా చేశారు, ఓహో అలా చేశారా, ఎక్కడ నేర్చుకున్నారు, ఓహో ఇక్కడ నేర్చుకున్నారా, ఈ విషయాలు ఊరికే తెలుసుకుంటూ వాచ్ చేస్తుంటారు. ప్రపంచంలో వీళ్ళు చెయ్యాలనుకున్న పని చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్న వాళ్ళే వీళ్ళు. ఎస్. సో ఈ వాచర్స్ అనేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. దే వాచ్ థింగ్స్. కోట్ల మంది వాచ్ చేస్తుంటారు ఏం జరుగుతుందా. ఇట్లా వాచ్ చేసే వాళ్ళలో మీరున్నారా? ఆలోచించండి. అంటే ఏంటి, నేను చూశాను రా, వీడు ఏం పెద్దగా చదివేవాడు కాదు, అసలు ఎట్లా స్టార్ట్ చేశాడో బిజినెస్, వాడి పొందా అసలు వాడు మార్కులు కదా సరిగ్గా వచ్చేవి కాదు అని నువ్వు చెప్పుకోవడానికే తప్ప సక్సెస్ అయిన వాడు ముందుకెళ్ళాడు. ఏం సాధించాలనుకున్నారో వాళ్ళు ముందుకు వెళ్తుంటే చూసే కేటగిరీ రెండోది. వీళ్ళను పీపుల్ వాచ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందో చూసేవాళ్ళు ఒకరు. ఈ చూడ్డానికి ఏం చేయాలంటే ఎక్కడైనా ఇట్లాంటి చూడాలంటే డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొనాలి, నీ టైం ఖర్చు పెట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలి. లైఫ్లో కూడా చేసేవాళ్ళని చూస్తూ ఉంటే నీ టైం ఖర్చు పెట్టి నువ్వు ఆ కేటగిరీలో ఉండి చూస్తూ ఉంటావు. చూస్తూ ఉండగా ప్రపంచం కదిలి ముందుకు వెళ్తూనే ఉంటుంది. పైకి వెళ్ళేవాడు పైకి వెళ్తూనే ఉంటాడు. దిస్ ఈజ్ సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ వండర్, ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎలా జరిగిందబ్బా, వీడు ఎలా సాధించాడు, అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో అనే ఆశ్చర్యంలోనే జీవితం అంతా గడిచిపోతుంది. నిన్నటి వరకు నా పక్కనే ఉన్నాడు, ఆడికంత సీన్ లేదనుకున్నానే, ఆడలా ఏదో ఫ్లూక్లో వచ్చేసి ఉంటాడు. లోపల ఎదుటోడు సక్సెస్ అయినోడు కన్విక్షన్ గురించి ఇడికి తెలియదు, డిటర్మినేషన్ గురించి తెలియదు, ఆడి లోపల ఉన్న బ్లూ ప్రింట్ గురించి కూడా ఇది తెలియదు అసలు. కానీ జడ్జ్ చేసేస్తాడు, కూర్చున్న చోటే జడ్జ్ చేసేస్తాడు. ఆడిలా అలా ఈడి జీవితం ఎంత పెద్ద బాగున్నట్టు, ఈడేదో నన్ను ఉద్ధరించినట్టు కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళే యాక్చువల్లీ అది ఎలా అసలు ఆడికి ఫ్లూక్లో వచ్చి ఉంటుందో లేదో అదృష్టం అంతే అని మనల్ని మనం తృప్తి పెట్టుకుంటాం. నిజంగా వాడు ఏం చేశాడో, ఎలా చేశాడో, ఎలా సాధించాడు అనేది ఆశ్చర్యపో తెలుసుకుందాం అన్న ఆ రియాలిటీని డైజెస్ట్ చేసుకోలేడు సరే ఎవరైనా సరే. వీడి క్యారెక్టర్ జెలసీ ఫ్యాక్టర్గా ఉన్నప్పుడు లోపల
ఆ సక్సెస్ని టేస్ట్ చేసేటువంటి అడాప్ట్ చేసుకునేటువంటి లాస్ట్ వీడియోలో మీరు ఒక మాట అన్నారు, జెలసీ ఫ్యాక్టర్ తోటి చూడటం కాదు ఒక మనిషి, దానివల్ల గ్రోత్ ఎప్పుడు రాదు. గ్రోత్ మైండ్ సెట్లో మీరు అడ్మిరేషన్, అరే నేను చేయలేనిది వాడు భలే చేసి చూపించాడు అని, అలా ఉన్నప్పుడే బాగుంటుంది. లేదంటే వండర్ చూస్తూ ఉండిపోవటం ఇంకంతే. అడ్మిరేషన్లో క్వాలిటీ ఉంది నారాజు. ఇక్కడ కూడా వండర్ కాకుండా అడ్మైర్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఏ క్వాలిటీని నచ్చానో నేను దాన్ని అడ్మైర్ చేస్తాను కదా, ఏది అడ్మైర్ చేశానో ఆ క్వాలిటీ నా సొంతం అవుతుంది. అరే చాలా బాగా చేశాడే అంటే, నేను చాలా బాగా చేసే ప్రయత్నంలో ఉన్నాను, వీడు చేశాడు కదా అని పాజిటివ్గా ఆలోచించిన వాడికి అదే క్వాలిటీ సొంతం అవుతుంది. ఒక పెయింటరు పెయింటింగ్ సరే కలర్లు చాలా అద్భుతంగా ఉపయోగించాడంటే మీద దీని నుంచి ఏదో ఇప్పుడు నేర్చుకున్నాడని, ఇదో కలరా ఇదో పెయింటింగ్ అన్నాడంటే అక్కడి నుంచి నేర్చుకునే అవకాశం ఉంది. సో అట్లాంటి అవకాశాలు కోల్పోయే వాళ్ళు, జరుగుతున్నది చూస్తూ ఉండి ఆశ్చర్యపోయేవాళ్ళు, ఎలా జరిగిందబ్బా అని ముక్కు మీద వేలేసుకునే వాళ్ళు మూడో కేటగిరీ. దే వండర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. దీస్ ఆర్ ద 3 కేటగిరీస్ నారాజు. 3 కేటగిరీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. చేసేవాళ్ళు, చేస్తుంటే చూసేవాళ్ళు, మూడవది చేస్తుంటే ఎలా జరిగిందబ్బా అని ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇప్పుడు మీరు ఏదైనా జీవితంలో సాధించాలనుకుంటే, మీకు ఒక లక్ష్యం ఉంటే, మీ లక్ష్యంతో పాటు ఎవరైనా నలుగురు మీతో పాటు నడవాలని మీరు కోరుకుంటే, మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూడండి. నిజంగా నేను ఊరికే ఆశ్చర్యపోతున్నానా? మిగతా వాళ్ళు సాధిస్తుంటే వీళ్ళు ఎలా సాధించారబ్బా అని ఊరికే చూస్తున్నానా? నేను యాక్షన్ తీసుకుంటున్నానా? డూ ఇట్, యూ విల్ అచీవ్ ఇట్. మీరు చెప్తుంటే నాకు 3 విషయాలు గుర్తొస్తున్నాయండి. అంటే మీరు ఎక్కడున్నాము అని తెలుసుకోవాలి అని అంటే, మీ గోల్ ఎథికల్ అయ్యి ఉంటే అంటే అది ప్రతి 10 మందికి ఉపయోగపడేటువంటి ఉద్దేశంలో ఉన్నా, అంటే మీకోసం చేసిన ప్యాషన్ తోటి 10 మందికి ఉపయోగపడేటువంటి ఉద్దేశంలో ఉన్నా, ఫస్ట్ నీ పక్కన ఉన్నోళ్ళు నిన్ను ఎప్పుడైతే కొద్ది రోజులు నమ్ముతారో, అంటే ఫస్ట్ ఫేజ్లో నమ్ముతారో, అటువంటి వాళ్ళ వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. సెకండ్ ఫేజ్లో పర్లేదు అనుకుంటారు, థర్డ్ ఫేజ్లో నమ్మరు, హేట్ చేస్తారు. అప్పుడు మీ దగ్గర సక్సెస్ ఉన్నట్టు. ఎప్పుడైతే ఒక మనిషికి పరిపూర్ణమైన సక్సెస్ వచ్చినప్పుడు చూసి ఇందాక ఒకటి జలసన ఫీల్ అవుతారు. అంటే ప్రతి 10 మంది కలిపి నీ మీద అటాక్ చేస్తున్నారు అంటే సక్సెస్ వచ్చినోడికి 2 విషయాలు ఉంటాయి సార్. ఒకటి అడ్మైర్ అయినా చేస్తారు, లేదా హేట్ అయినా చేస్తారు. 2 ఈక్వల్గా ఉంటాయి. ఆ 2 ఈక్వల్గా నువ్వు ఎప్పుడైతే చూస్తున్నావో హేట్ రేట్ మోడ్లోనూ ఓకే మనం రైట్ ట్రాక్లో ఉన్నాము అనే క్లారిటీ మాత్రం గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ రైట్ ట్రాక్లో ఉన్నాను, ఇంకంతే, నన్ను కదిలించడానికి లేదు. ఈ 3 చూస్తే ఆ 3 గుర్తొచ్చాయి నాకు. వెరీ గుడ్. నిజం సార్. అయితే ఎవరైతే తను సాధించాలని అనుకుని నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలనుకునే ప్రేక్షకులు ఈ వీడియో చూసేవాళ్ళు కింద 3 రకాలైన కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఐ డూ, ఐ వాచ్, ఐ వండర్. ఈ 3 మీరు ఏ కేటగిరీ అని రాస్తే ఐ డూ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరతారు, గ్యారంటీ ఇస్తున్నారు, నో డౌట్. అయితే మిగతా 2 కేటగిరీలు వాళ్ళకి మేము విజువలైజేషన్ ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. మా అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్లో కానీ బేసిక్ విజువలైజేషన్ క్లాస్లో కానీ ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి. మీరు ఇన్నాళ్ళు వాచ్ చేస్తున్నారా, వండర్ అవుతున్నారా? ఈ వండర్ వాచ్ అయ్యే వాళ్ళందరూ డూ కేటగిరీలోకి వెళ్ళకపోతే చూడండి, ఖచ్చితంగా వాళ్ళ ప్రయాణం అటువైపే ఉంటుంది. సో దీనికి ముందు ఇది చూస్తున్న ప్రేక్షకులు ఐ డూ, ఐ వాచ్, ఐ వండర్, మీరు ఏ కేటగిరీ అయితే అది రాయండి. మిగతా మీ కింద ఉన్న 2 కేటగిరీలకు సపరేట్గా ద్వారాలు తెరిచి ఉంటాయి విజువలైజేషన్ సెషన్కి. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. చాలామంది అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బేసిక్ ఎక్కువ మంది అటెండ్ అయిపోయినటువంటి వాళ్ళు, అడ్వాన్స్లో ఏ మెరాకిల్ చూస్తాము అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజ్ ఏప్రిల్ 5వ తేదీన అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అటెండ్ అవ్వచ్చు. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీని, వాళ్ళ పవర్ని, వాళ్ళ థాట్ని, విజువలైజేషన్ని ఎలా చేసుకోవాలో తెలిసిన వాళ్ళు దాని వేవ్ లెంగ్త్ని పెంచడానికి, ఇంకా దాని పవర్ని పెంచడానికి, టైం గ్యాప్ ఒక గోల్ని అచీవ్ చేయడానికి తగ్గించాలంటే అడ్వాన్స్ విజువలైజేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలామంది అటెండ్ అయిన వాళ్ళు సార్ ఇంకా ఏమైనా అటెండ్ అవ్వాలని ఉంది ఏంటి అని అంటే, ఈసారి చాలా తొందరగానే నెక్స్ట్ అడ్వాన్స్ సెషన్ కూడా పెట్టడం జరిగింది. ఏప్రిల్ 5వ తేదీన అడ్వాన్స్ విజువలైజేషన్ 5 days సెషన్. డెఫినెట్గా బేసిక్ అటెండ్ అయిన వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది.
దే కెన్ అటెండ్ దిస్. ఈగర్లో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలనుకున్నా, లేదంటే పర్సనల్ కొన్ని విషయాల్లో మనం బ్రాడ్ పిక్చర్లో చూడలేం. అడ్వాన్స్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. సో నేను కూడా అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను ఈ బ్యాచ్కి. ముఖ్యంగా నారాజు ఈ అడ్వాన్స్ విజువలైజేషన్లో బేసిక్ విజువలైజేషన్లో మిరాకిల్స్ సృష్టించిన వాళ్ళు, అనుభవంలోకి అద్భుతాలు తీసుకొచ్చిన వాళ్ళందరూ ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్లో అటెండ్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళని నేరుగా చూడాలన్నా, అట్లాంటి వాళ్ళ మాటలు వినాలన్నా మీరు డెఫినెట్గా అడ్వాన్స్ విజువలైజేషన్ జాయిన్ అవ్వాల్సిందే. డెఫినెట్గా సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామేష్. సో మీరు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. April 5th నుంచే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఒక మిరాకిల్ కనుక మీరు చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు, మీ జీవితాన్ని ఇంకా బాగు చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, త్రూ విజువలైజేషన్ క్లాస్, మీరు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ టూల్స్ అండ్ టెక్నిక్ తోటి లైఫ్ని మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం మంచి అవకాశం. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.